కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును. స్తోత్రం దేవా. ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి అనేక మంది అద్భుతాలు స్వతంత్రించుకున్నట్టు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినాం, మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కాపుదల నీ పట్ల ఎలా ఉన్నదో నువ్వు గ్రహించలేకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి రక్షిస్తుందంట. నిజంగా జరిగిన సంఘటన ఒకటి మీతో పంచుకోవాలని నేనెంతో ఆశతో ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. 1979 సంవత్సరం కూడా చెప్తున్నాను, ఆయన పేరు కూడా చెప్తాను. 1979లో సువార్థికులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించేటువంటి గొప్ప సేవకులు, సువార్థికులు డెన్నిస్ వెయిల్లీ, మీరు నెట్లో కూడా చూడవచ్చు. డెన్నిస్ వెయిల్లీ ఆయన చికాగో నుంచి చికాగో జినీ నుండి లాస్ ఏంజల్స్కు విమానంలో వెళ్ళవలసి ఉంది. వింటున్నారా? ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి, విమానం ఎక్కాలన్నమాట. ఆ యొక్క ఎక్కడి నుంచి అంటే జినీ నుంచి లాస్ ఏంజల్స్కి విమానంలో వెళ్ళవలసి ఉంది. ఆయన సాధారణంగా విమానం బయలుదేరటానికి గంట ముందే బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి చేరుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. గంట ముందే బయలుదేరాడు. ఖచ్చితంగా ఇన్ టైంలోనే, అంటే సమయానికి ముందే చేరుకుంటాడు. కానీ ఆ రోజు చాలా పనులు ఉండటం వల్ల ఏమైందంటే ఈ DC-10 ఫ్లైట్ అనేటువంటిది 191ని అందుకోలేకపోయాడు ఆయన. ఫ్లైట్ నెంబర్ కూడా చెప్తున్నాను, ఇది వాస్తవం కాదనేది మీరు కూడా చూడొచ్చు. DC-10 ఫ్లైట్ DC-10 ఫ్లైట్ 191ని ఆయన అందుకోలేకపోయారు. ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఏమైందంటే గేట్ వద్ద ఉన్నటువంటి ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? గేట్ వేసేసి తాళం వేసేసింది. ఎంత బ్రతిమల్లా సరే ఆమె మాత్రం తాళం తెరవట్లేదు. ఇంకా చేసేది ఏమి లేక అనుకుంటుంటే, సరే నా టికెట్ నాకు వాపస్ ఇచ్చేసేయండి, నా డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పి ఆ టికెట్ పట్టుకుని వెళ్ళి ఏదైతే బుకింగ్ కౌంటర్ ఉందో ఆ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడంట ఆయన. ఈ టికెట్ వాళ్ళకి ఇచ్చేసేసి దాంట్లో ఉన్నటువంటి ఆ డబ్బులు నేను వెనక్కి తీసేసుకుంటారని చెప్పి వెళ్ళాడంట. ఆయన ఎయిర్పోర్ట్లో ఆ టికెట్ కౌంటర్కి వెళ్తూ ఉండగానే ఒక విచిత్రమైనటువంటి భయంకరమైన వార్త ఆయనకి అక్కడ టీవీలోనే వస్తూ ఉందన్నమాట. ఏంటంటే ఆయన ఏ ట్రైన్ అయితే ఎక్కాలని ఎంత ఆరాటపడి మిస్ అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నాడో, ఆయన ఎయిర్పోర్ట్లో ఉండగానే టేక్ ఆఫ్ అయినటువంటి విమానం కూలిపోయి, ఏదైతే ఆయన విమానం ఎక్కవలసినటువంటి విమానం ఉందో ఆ విమానం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైందంటే కూలిపోయిందంట. రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలాగా కూలిపోయిందంట. అది కూలిపోవటం మాత్రమే కాదు, కానీ అందులో ఉన్న 271 మంది ప్రయాణికులు మరణించారంట. వింటున్నారా? 272 వ్యక్తిని ఎంతగాని 271 మంది కూడా మరణించారంట. ఎయిరోస్టర్స్, పైలట్స్ అందరు కలిసి మొత్తం 271 మంది కూడా మరణించారంట. అంతే. ఇది విన్నటువంటి డెన్నిస్ వెయిల్లీ గారు, కోపంగా ఉన్నటువంటి ఆయన వెంటనే కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతలు తెలిపాడంట. థ్యాంక్ యూ జీసస్ అని స్తుతించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలేసే అని చెప్పి ఎల్లుగెత్తి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాడంట. ఏ టికెట్ అయితే వాపస్ ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పి బయలుదేరాడో వెంటనే ఆ టికెట్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్తూ మార్గంలో ఒక ఫోటో షాప్కి వెళ్ళి అక్కడ ఆ షాప్లో ఈ యొక్క టికెట్ని ఒక ఫ్రేమ్ కట్టించమని చెప్పాడంట. చక్కగా ఒక అద్దం ఫ్రేమ్ కట్టించి ఆ టికెట్ని పట్టుకెళ్ళి ఆ అద్దాల ఫ్రేమ్ని పట్టుకెళ్ళి ఆఫీస్ గదిలో తగిలించాడంట. ఆఫీస్ గదికి తగిలించి ఆయనకి ఏ విషయంలోనైనా సరే కోపం వచ్చిందనుకోండి, వెంటనే ఫ్లైట్ 191 టికెట్ని చూస్తూ ఉంటుంటాడంట. ఫ్లైట్ 191 టికెట్ని చూసి తన యొక్క కోపాన్ని మర్చిపోయేవాడంట. ప్రియులా, అర్థమైందా? ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వెంతగానో ప్రార్థించావు కానీ అది నీకు జరగలేదు. నువ్వెంతగానో ప్రయత్నించావు, అది విఫలమైపోయావు.
ఎంతో నీ యొక్క ప్రయత్నం నువ్వు చేసావు, విఫలమైపోయావు. వింటున్నారా ప్రియులారా? మనం కూడా అనేక సార్లు మనకు జరిగేటువంటి నష్టాలను గురించి, మనకు వచ్చేటువంటి కష్టాలను గురించి మనసులో బాధపడుతూ ఉంటుంటాం. ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ నష్టం, ఎందుకు దేవుడు నాకు ఈ సహాయం చేయలేకపోయాడు, ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే ఫ్లైట్ ఎక్కేసి ఉండమే అని ఆయన బాధపడ్డాడు. మనం కూడా ఇలా, అయ్యో నాకు ఎందుకు దేవుడిది, ఈ యొక్క వివాహం జరిగిపోయేది కదా, ఈ యొక్క మరి వ్యాపారం అభివృద్ధి చెందిపోయేది కదా, లేకపోతే ఈ యొక్క ఉద్యోగం వచ్చేసింది కదా, ఎందుకని దేవుడు నాకు ఈ దగ్గర దాకా వచ్చి తీసుకొచ్చి ఈ విషయంలో దేవుడు నాకు కార్యం చేయలేకపోయాడు అనేటువంటి ఆలోచన మీలో చాలామందికి వస్తూ ఉండవచ్చు. అయితే ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. రోమా 8:20 ఉన్న మాట గుర్తు చేసుకోవాలి ప్రియులారా. నువ్వు ఆయన సంకల్పంలో ఉన్న వ్యక్తివి కాబట్టే, నువ్వు ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వ్యక్తివి కాబట్టే నీకు మేలు కలగటానికే, నీ మేలు నిమిత్తమే సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదాం. సమస్తము సమకూడు జరుగుతున్నాయని చెప్పి గ్రహించాలి ప్రియులారా. సమస్తము సమకూడి మేలు కొరకే, మేలు కొరకే. ఫ్లైట్ మిస్ అవ్వటం మేలా కీడా ఇప్పుడు అక్కడ? ఎస్, 100% మేలు. అదే ఫ్లైట్ ఎక్కుంటే జీవితం ముగించబడేది. అదే ఫ్లైట్ ఎక్కినట్లయితే చాప్టర్ అప్పుడే క్లోజ్ అయిపోయింది. అంటే చనిపోలేదు, ఆయన చనిపోయారు. ప్రభు చిత్తానుసారంగా, ప్రభు మహిమార్థంగా అనుకున్నటువంటి అసైన్మెంట్ కంప్లీట్ అయ్యాక అప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, దేవుని మీద సనగొద్దు. నీ జీవితంలో ఉన్న ప్రతి మూమెంట్ని బట్టి దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. అటువంటి భాగ్యం ఈ మాటలు ఇచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.